తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అమరావతి పేరుతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో ప్రజాధనాన్ని దోచుకుంటోందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో కాంట్రాక్టు పనుల అంచనాలను భారీగా పెంచేసి వేల కోట్ల రూపాయలను కాజేస్తున్నారని, సీడ్ యాక్సెస్ రోడ్డు మొదలుకుని సచివాలయం, టవర్ల నిర్మాణం వరకు ప్రతి పనిలోనూ విపరీతమైన అవినీతి చోటు చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. అమరావతిలో పెద్ద దోపిడీ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, కనీ వెని ఎరుగని రీతిలో దోచుకుపోతున్నారు డబ్బునంతా కూడా అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాట ఇక్కడ మీకు నేను చెప్పాలి. అదేమిటంటే అమరావతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77 కిలోమీటర్లకి ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు. 1,519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు పెట్టడం చూశారా అని అడుగుతా ఉన్నా. దానిలో 3 దశలు అన్నారు. మొదటి దశ ఫేజ్ 1 14.21 కిలోమీటర్ల రహదారి నిర్మాణం. దానికి 285 కోట్ల రూపాయలు 2017లో ఆయన గ్రాంట్ చేశారు, పనులు అప్పచెప్పారు. ఆ తర్వాత అది ఏం జరిగిందంటే మీకు తెలుసు, తర్వాత ఆగిపోయింది. 2017లో ప్రారంభించినటువంటి ఈ 14.21 కిలోమీటర్ల మొదటి ఫేజు 2019 నాటికి 185 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఖర్చు పెట్టాల్సింది ఎంత? 100 కోట్లు. ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి ఏం చేశారంటే దానికి 100 కోట్లకు పూర్తి చేయాల్సినటువంటి ఆ రోడ్డుని 365 కోట్లకు పెంచారు. 365 కోట్లకు 100 కోట్లతో మొట్టమొదటి అంచనాలో పూర్తి చేయవలసిన మిగతా భాగాన్ని 365 కోట్లకు పెంచి జీఎస్టీ అన్నీ కలిపి 465 కోట్ల రూపాయలకి అప్పచెప్పారు. చూడండి ఎంత దారుణంగా రేట్లు పెంచేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. 21.77 కోట్లకు 21.77 కిలోమీటర్లది 1,519 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేస్తున్నారు. అంటే ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని, విఘ్నులైనటువంటి మేధావుల్ని ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. అంతేకాదు జాతీయ రహదారుల సాధికారత సంస్థ సహాయం అన్ని ప్రమాణాలతో నిర్మించే రోడ్డున సగటు విలువ ఎంత అంటే 23 కోట్ల రూపాయలు మాత్రమే. కిలోమీటర్ 23 నుంచి 24 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ ఎంత అవుతుందో తెలుసా? 180 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు ఇంకొక గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ మనం కాస్త లోతుగా ఆలోచిస్తే మనం ఈ రోడ్డు నిర్మాణానికి, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవినీతిని, ఈ ధరలని ఒకసారి మనం పక్కనే జరిగే మనకి మీకు గుర్తుండే ఉంటుంది. విజయవాడ నుంచి మనం బెంజ్ సర్కిల్ మీదుగా 2 ఫ్లైఓవర్లు వేశారు. అవి గన్నవరం ఎయిర్పోర్ట్కి సునాయాసంగా చేరుకునేందుకు వేసినటువంటి ఫ్లైఓవర్స్. అంతేకాకుండా అక్కడ నుంచి కనకదుర్గమ్మ వారధి ఒకటి నిర్మించారు. అదేమిటంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి రహదారి ఏదైతే నేషనల్ హైవే ఉందో అది విజయవాడలో ట్రాఫిక్ నియంత్రించడం కోసం ఒక పెద్ద హైవేని వేశారు. చాలా అధునాతనమైనటువంటిది. అది ఒక ఫ్లైఓవర్, 6 రోడ్స్ ఫ్లైఓవర్. దాని రేట్లు ఎలా ఉన్నాయి, వీటి రోడ్ల రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న వాటి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తాను. మీ దృష్టికి నేను తీసుకొస్తే వివరంగా ఎంత దోపిడీ జరుగుతుందో ఈ రాష్ట్రంలో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎంత దోపిడీ చేస్తున్నారో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే ఇక్కడ విజయవాడ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ వద్ద 4.8 కిలోమీటర్ రెండు వైపులా 2.4 కలిపి
4.8 కిలోమీటర్ల రోడ్డు ఫ్లైఓవర్ కలిపి సుమారుగా 180 కోట్లకు నిర్మించారు. కేవలం 180 కోట్లకు మాత్రమే నిర్మించారు. అదే సీడ్ యాక్సెస్ రోడ్డు 3.5 కిలోమీటర్లు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సూర్య కాలేజీ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. యువత స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్య కళాశాల కరెస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ, జనసేన పట్టణ అధ్యక్షుడు కోటపల్లి వెంకటేశ్వరరావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15వ రోజు వచ్చినట్టు భారతదేశం అంతా కూడా ఒక పండగ వాతావరణం. అలాంటిది ఆగస్టు 15వ తారీఖు ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఏదైతే స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భం అందులో నర్సాపురం పట్టణంలో సోదరులు సూర్య కాలేజీ యజమానులు బ్రహ్మాజీ గారు ఏర్పాటు చేసినటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సంబంధించి చూస్తున్నాం. మనందరూ కూడా చూస్తున్నాం, విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. ప్రత్యేకంగా వేలాది మంది స్టూడెంట్స్ తోటి ఈ రోజున సూర్య కాలేజీ కానీ వారి యొక్క యజమాని వాళ్ళు కాలేజీ కానీ స్కూల్స్ కూడా అందరూ కూడా స్టూడెంట్స్ అందరితో కూడా ఇక్కడ ఏదైతే 200 అడుగులు ఉన్నటువంటి తెలంగాణ కూడా ఇక్కడ ర్యాలీలో మేము తీసుకురావడం జరుగుతుంది. హర్ ఘర్ గౌరవ ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా మన భారత జాతి యొక్క చిహ్నాన్ని జాతీయ జెండాన్ని ఎగరవేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆలోచన చేస్తుంది. ఏదైతే మనకు స్వాతంత్రం దాదాపు చూస్తున్న వల్ల 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వచ్చేది. అంటే మన పూర్వీకులు కానీ జాతీయ నాయకులు కానీ ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నాయో వేలాది మంది ప్రాణత్యాగాలు చేసి ఆ రోజుల్లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా కూడా చేయడం మనందరికీ చూస్తాం. చాలామంది ప్రాణాలు పోగొట్టుకుని వేల మంది ప్రాణత్యాగాలు అదే కష్టంతో స్వాతంత్రం మనకు రావడం జరిగింది. స్వాతంత్రం ద్వారా మన భారతదేశానికి ఆ రోజున ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరి స్ఫూర్తితో భావితరాలు అందరూ కూడా ఉపయోగపడే విధంగా భావితరాలకి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా కూడా ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఏంటంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా పండుగ చేసుకునేది మన స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో ఆగస్టు 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు రేపు పొద్దున ఉంది కాబట్టి ముందస్తుగానే ఈరోజు నర్సాపురంలో సోదరులు సూర్య కాలేజీ యజమాని బ్రహ్మాజీ గారు ఏర్పాటు చేసిన ర్యాలీకి గౌరవనీయులు సిఐ గారు పోలీస్ సిబ్బంది అదేవిధంగా నాయకులు స్టూడెంట్స్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసే విధంగా కూడా వేలాది సంఖ్యతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం విధంగా ఆనందదేశంగా సంగతి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఆ రోజున మనకు స్వాతంత్రం రావడానికి పోగొట్టుకున్న చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారు ఏదైతే స్ఫూర్తితో మన భారతదేశం స్వాతంత్రం రావాలి, భారతదేశం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలాంటిది ఏదైతే స్ఫూర్తి మీరందరూ కూడా బాగా చదువుకుని ప్రతి ఒక్క బాగా చదువుకుని మన భారతదేశానికి రాబోయేదో మీ ద్వారా కూడా మన భారతదేశం యొక్క ప్రఖ్యాతిని ప్రపంచంలోనే మొదటి స్థానంలో వచ్చే విధంగా కూడా ప్రతి ఒక్క యువత విద్యార్థిని కూడా కష్టపడి చదువుకుని మీ రంగాల్లో కూడా అన్ని రకాలు కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏదైతే మనకు స్వాతంత్రం రావడానికి ఆ రోజుల్లో ప్రాణాలు కానీ త్యాగం చేసిన ప్రతి నాయకులు కూడా ఈ రోజున మనం స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ మనందరం కూడా కలిసి మెలిసి భారతదేశాన్ని యొక్క ఖ్యాతిని పెంపించే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీ అళగనాథ స్వామి, గోదాదేవి అమ్మవార్లను ఎదురు నిలిపి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
హృదయన సత్యామృతసాపాయన సుజన్మాన సుజర్పావకార ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం దేవతా ప్రీత్యర్థం యజమానస్య మాషాంతస్య దేవప్రకాశనామదేస్య ఉమాదేవి నామ్ని సపుత్రకస్య చంద్రసుహాస్నామదేస్య ఈశ్వరం నామ్ని సహకుటుంబానాం క్షేమస్థైర్యారోగ్యం స్వామి మహాదేవి నమః ఆరాధనం చ కరిష్యే ఓం విశ్వాదికానాం భువనాది కర్త్రే ధాత్రం సీతా విష్ణోః అర్చనార్థం సీతా స్వాగతం శ్రీ మహాదేవి నమః అర్చనార్థం సీతా స్వాగతం శ్రీపదాక్షత్రమే విష్ణు పాద్యం సమర్పయామి ఆ దేవి నమః పాద్యం సమర్పయామి आमावादेश प्रसवो जगम्यादाद्यावा पृथ्वीषु शम्भो अर्घ्यं समर्पयामि देव्यै नमः अर्घ्यं समर्पयामि सन्नो देवी रविष्टे आपो भवन्तु विदेशिनो रविसर्व వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వికసిత భారత సాధనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని హామీ. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకం ఎగరవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతిలో కాంట్రాక్టు పనుల అంచనాలను భారీగా పెంచేసి వేల కోట్ల రూపాయలను కాజేస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.